నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆనం అభిమానుల కోలాహలం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆనం అభిమానుల కోలాహలం నెలకొంది. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్లో దివంగత ఆనం వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆనం అభిమానులందరూ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు స్వీట్లు తినిపించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ మే 31వ తేదీలోగా ఆనం వివేకానంద రెడ్డి విగ్రహానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేస్తామని ప్రకటించారు. అలాగే ఆనం విగ్రహాన్ని 6 నెలల్లో పూర్తి చేసి నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఆనం కుటుంబ సభ్యులతో మాట్లాడి తుది తేదీలను ఖరారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనం అభిమానులు బర్నాబాస్, ఆలహరి విజయ్ కుమార్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఆనం వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన, ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనం వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటి అంటే ఆనం వివేకానంద రెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం. దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండెల నిండుగా ప్రేమించినటువంటి అభిమానులుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం, నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద. ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజుల్లో ఆనం వివేకానంద రెడ్డి గారు ఎటువంటి మార్క్ ఆఫ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజానికి, కరెంట్ అఫైర్స్కి శ్రీధరన్న కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆనం వివేకానంద రెడ్డి మార్క్ పాలిటిక్స్ని చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. అయితే ఆనం వివేకానంద రెడ్డి గారు పదే పదే చెప్తా ఉండేవాళ్ళు, ఆయనకు ఉండేటటువంటి రాజకీయ సూత్రాలు ఏదైతే 15 సూత్రాలు ఉన్నాయో ఆ 15 సూత్రాలతో ఇటు శత్రువుల విషయంలో కావచ్చు, మిత్రుల విషయంలో కావచ్చు, అందరినీ హక్కులు చేసుకునే విధానం కావచ్చు, కార్యకర్తల్ని ప్రత్యేకంగా గుండెల్లో పెట్టుకునే విధానం కావచ్చు, అన్ని ఫార్ములాస్ని, రాజకీయ ఫార్ములాస్ని శ్రీధరన్న వంట పెట్టుకుని ఈరోజు మూడోసారి ఎమ్మెల్యే అయ్యి కూడా ఈ రోజుకి కూడా ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆనం కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకొని ఏదైతే వచ్చే నెల 31వ తారీఖు లోపల శంకుస్థాపనకి శ్రీకారం చుట్టా అని చెప్పి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్న గారు చెప్పడం మా గుండెల నిండుగా ఆనందాన్ని నింపింది. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆనం వివేకానంద రెడ్డి అభిమానులమి, ఆనం వివేకానంద రెడ్డి రాజకీయ కర్మాగారంలో ఎదిగినటువంటి మేమందరం కూడా ఒక వేదిక మీదకి రావడానికి కారకులైనారు కూడా శ్రీధరన్న అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆనం వివేకానంద రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తారు శ్రీధర్ రెడ్డి గారి నిర్ణయం మీద అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.